ఉం? బీటెక్ చేసి నువ్వు చేస్తున్నది డెలివరీ ఉద్యోగమా? ఒక్క రాజకుమారిని పిల్లడానికి 1000 మంది రాజకుమారులు స్వయంవరంలో పోటీ పడినట్లు ఒక్క ఉద్యోగం కోసం 1,00,000 మంది నిరుద్యోగులు పోటీ పడుతున్నారు సార్. ఉద్యోగం వరించే అర్హతలన్నీ ఉన్నా కనీసం ఇంటర్వ్యూలో కూడా పాల్గొనేవారు. ఎందుకు ప్రత్యేకంగా మీకు వివరించాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? తరాలు మారినా ఎప్పటికీ మారినవి కులం, మతం, డబ్బు, లేకపోతే రికమెండేషన్స్. అవి ఉంటే అర్హత లేకపోయినా రాకుమారి వరిస్తుందంటావు. అవేవీ లేని నీలాంటి వాడిని కనీసం కోట లోపలికి కూడా రానివారంటావు, అంతేగా? అంతే సార్. చదివింది బీటెక్ సివిల్ ఇంజనీరింగ్, చేస్తున్నది డెలివరీ బాయ్. ఇల్లు కట్టాల్సిన వాడు ఇలా ఇల్లు తిరుగుతున్నావు. సిగ్గుగా అనిపించట్లే? సిగ్గుగా ఎప్పుడు అనిపించలేదు సార్. మనందరం మనకు తెలియకుండా ఒక మూఢనమ్మకాన్ని నమ్ముతున్నాం. అదేంటంటే మనం చేసే పనిని బట్టి అవతల వ్యక్తికి విలువ ఇవ్వడం. అయినా ఈ ఇంజనీరింగ్, డెలివరీ బాయ్ అనేది నేను ఎంచుకున్నావు కాదు సార్, అవే నన్ను ఎంచుకున్నాయి.